మీరు నెలకు 1,00,000 సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ నిలవడం లేదా? ఇది అందరికి ఉండే సమస్యే కదా! మనం ఎంతో కష్టపడుతుంటాము, డబ్బు సంపాదిస్తాం. కానీ ఆ డబ్బు చూసుకునేటానికి చేతిలో చిల్లి గవ్వ ఉండదు. అప్పులు వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. రాత్రి నిద్ర రాదు. నిద్ర పట్టడం లేదు. మీరు ఎన్ని పూజలు చేసినా అప్పులు తీరడం లేదంటే మీరు ఈ ఒక్క రహస్యమైన వ్రతం చెయ్యలేదు. మంగళవారం రోజు చతుర్థి తిథి కలిస్తే వచ్చే అంగారక చతుర్థి రోజున చేసే రుణ విమోచన వ్రతం ఇది. ఈ వ్రతం పేరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఎవరైనా చేస్తుంటే చూసారా? చూస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. దీని గురించి పండితులు కూడా బయటకు చెప్పరు. ఎందుకంటే ఇది అంగారక రహస్యం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివరిలో చెప్పే ₹1 నాణ్యం రహస్యం అన్నమాట. మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందంటే అలా మార్చేస్తుంది. ఒక్కసారి మీ జీవితం తలకిందులుగా ఉన్న జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది ఈ ₹1 నాణ్యం రహస్యం. అసలు ఈ వ్రతం ఏమిటి? రుణం అంటే అప్పు, విమోచనం అంటే విడుదల. అప్పుల నుండి విడుదల కోసం చేసే వ్రతమే రుణ విమోచన అంగారక వ్రతం అంటారు. దీన్ని వినాయకుడికి చేస్తారు, అంగారకుడికి కాదు. చాలామంది అంగారక వ్రతం అంటే అంగారకుడికి చేస్తారేమో అనుకుంటారు. ఇది కేవలం వినాయకుడికి చేసే పూజ. ఇది అంగారకుడికి కాదు. ఎందుకంటే అంగారకుడు అంటే కుజుడు. జాతకంలో కుజదోషం ఉంటే అప్పులు, భూ తగాదాలు, కోర్టు కేసులు వస్తాయి. ఆ కుజుడిని శాంతింపజేసే శక్తి ఒక్క వినాయకుడికి మాత్రమే ఉంటుంది. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఆ ఒక్క వినాయకుడికి ఉంది కాబట్టి అందుకే మంగళవారం రోజున వినాయకుడిని పూజ చెయ్యాలి. వినాయకుడి పూజకి ఏమేమి వస్తువులు కావాలో చూద్దాం. వినాయకుడికి ఒక ఫోటో కావాలి. 21 ఎర్ర కందిపప్పు గింజలు, ఎర్ర మందారపు పువ్వులు, 21 ఎర్ర చందనం, 21 గరికలు, ఒక రాగి చెంబులో మంచినీళ్ళు. మంగళవారం ఉదయం 6 గంటలలోపు స్నానం చేసి ఈ పూజ ఎవరైతే చేస్తున్నారో, ఈ వ్రతం ఎవరైతే ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళు మటుకు ఎర్ర బట్టలు కట్టుకోవాలి. వినాయకుడి ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. 21 కందిపప్పు గింజలను చేత్తో తీసుకొని ఒక ఎర్ర గుడ్డల మూట కట్టి వినాయకుడి పక్కన పెట్టాలి. ఇది మటుకు మర్చిపోగాకండి. ఆ తర్వాత ఓం రుణహర్తే గణపతాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రం జపించడం వల్ల చాలా వరకు మన అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది చాలామంది జపించరు. మనం ప్రతిరోజు జపిస్తే చాలా మంచి ఫలితాలు ఆశిస్తాయి. ఇప్పుడు అసలు రహస్యము తెలుసుకుందాం. 21 కందుల రహస్యం ఎవరు చెప్పరు. సాధారణంగా అందరూ ఉండ్రాలు పెడతారు. కానీ రుణ విమోచన వ్రతంలో కందిపప్పునే నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే కుజుడికి ఇష్టమైన ధాన్యం ఏదైనా ఉంది అంటే కందిపప్పు. 21 కందిపప్పు కానీ 21 కందులు అంటే మీ 21 తరాల రుణం తీరుతుందని అర్థం. తరతరాల రుణం కూడా మన మీద పడుతుంది, కర్మ పడ్డట్టుగా. ఆ విధంగానే ఆ కందుల మూటను పూజ తర్వాత పావురాలకు వెయ్యాలి. మీరు అస్సలు తినకూడదు, మర్చిపోయి తినేరు. రెండో రహస్యం ఏమిటంటే ₹1 నాణ్యం. ఈ రహస్యమే మెయిన్ రహస్యం అన్నమాట. పూజ చేసేటప్పుడు మీరు ఎవ్వరికి అప్పు ఉన్నారో వారి పేరు మనసులో తలుచుకొని ఆ ₹1 నాణ్యం మీద ఎర్ర చందనంతో రుణం అని రాసి వినాయకుడి పాదాల వద్ద పెట్టాలి. పూజ అయ్యాక ఆ నాణ్యాన్ని తీసి మీ బీరువాలో డబ్బు పెట్టే చోట పెట్టాలి. ఇది మటుకు మర్చిపోవద్దు, ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు. ఆ నాణ్యాన్ని ఎప్పటికీ ఖర్చు పెట్టకూడదు. అది మీ అప్పును
లాక్కుంటుంది కాబట్టి ఇది ఎవ్వరికీ చూపించొద్దు, పెట్టిన చోట కూడా ఎవరికి తెలియద్దు. ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలియాలి. మూడో రహస్యం ఏమిటంటే ఉప్పు కారం ముట్టుకోవద్దు. ఈ వ్రతం చేసేటప్పుడు అప్పు ఇవ్వకూడదు. ఈ వ్రతం చేసిన మంగళవారం రోజున ఇంట్లో ఉప్పు కానీ కారం కానీ వండకూడదు, తినకూడదు. ఇది చాలా మెయిన్ పాయింట్ అన్నమాట. కేవలం పాలు, బెల్లం, పండ్లు మాత్రమే తినాలి. అలాగే ఆ రోజు ఎవ్వరికి ₹1 కూడా అప్పు ఇవ్వకూడదు, అప్పు చెయ్యకూడదు మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం అప్పు ఇవ్వకూడదు, మీరు తీసుకోకూడదు. ఇస్తే మీ లక్ష్మి వారింటికి వెళ్ళిపోతుంది. ఏ వ్రతం అయితే చేశారో మీరు, ఆ వ్రత ఫలితం మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇది కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. పూర్వం హేమకంఠుడు అనే వ్యాపారి ఉండేవాడు. వ్యాపారంలో నష్టం వచ్చి ₹1,00,00,000 అప్పు అయ్యాడు. చాలా అప్పు అంటే మనకు అసలు నిద్రే పట్టదు కదా చాలామందికి. ఇల్లు పొలం అన్నీ అమ్మినా కానీ అప్పు తీరలేదు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక ముని కనిపించి, నీకు కుజదోషం ఉంది నాయనా అని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయి, అందుకే అప్పులు పాలయ్యావు, నువ్వు రుణ విమోచన వ్రతం చెయ్యి, నువ్వు ఈ అప్పుల నుండి బయటపడతావు. రుణ విమోచన వ్రతము, అంగారక వ్రతం చెయ్యి అని చెప్పాడు. మన రోజువారీ జీవితంలో ఎన్నో అప్పులు చేస్తుంటాం. ఎందుకు చేస్తామో కూడా మనకే తెలియదు. అవసరాలకు మించిన అప్పులు చేసుకొని ఎంతో బాధపడుతుంటాము. కానీ ఈ వ్రతం ఒక్కసారి చేసి చూడండి, మీకే ఆ అప్పుల నుంచి బయటపడతారనేది మీకే అర్థమవుతుంది. వ్యాపారి వెంటనే 21 మంగళవారాలు కాదు, కేవలం ఒక అంగారక చతుర్థి రోజున భక్తితో వ్రతం చేశాడు. 21 కందుల మూట, ₹1 నాణ్యం రహస్యం పాటించాడు. ఆ మరుసటి నెలలోనే అతనికి రావాల్సిన డబ్బు, ఎవరో ఎగ్గొట్టిన డబ్బు మొత్తము ఈ వ్రతం పుణ్యాన అతనికి తిరిగి వచ్చింది. 3 నెలల్లో అప్పులన్నీ తీరిపోయి మళ్ళీ కోటీశ్వరుడు అయ్యాడు. నేను చెబుతుంది నిజం, అక్షర సత్యము. ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి. ఒక చిన్న వ్రతానికి ఎంత శక్తి ఉందో. రాబోయే అంగారక చతుర్థి ఆగస్టు 12న తేదీ మంగళవారం వస్తుంది. ఆ రోజైనా సరే మిస్ చేసుకోకుండా మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుల బాధతో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై రుణ విమోచన గణపతి అని రాయండి చాలు. మీరు ఈ అప్పుల నుండి బయటపడితే అదే చాలు అందరికీ.